Hi, welcome to AP7 AM. ఈ జనరేషన్ పిల్లలు జంక్ ఫుడ్ ను అతిగా తినడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నారు. ఈ టిప్స్ పాటిస్తే కిడ్స్ హెల్తీగా ఉండేలా చేయొచ్చు. పోషకాలతోటి కూడిన ఫుడ్ ఎంత మంచిదైనా సరే దాన్ని అలాగే తినాలంటూ పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. కాస్త క్రియేటివ్ గా ఆలోచించండి. పిల్లలకు ఫుడ్ ను ఆకర్షణీయంగా మార్చాలి. ఫ్రూట్స్ ను రకరకాల షేప్స్ అలాగే డిజైన్స్ లో కట్ చేసి కలర్ఫుల్ ప్లేస్ లో పెట్టి ఇవ్వాలి. అవసరమైతే వారికి నచ్చినది ఏదైనా కలపాలి. పిల్లల్ని వంట పనిలో కాస్త ఇన్వాల్వ్ చేయాలి. అది కూడా ఒక బాధ్యతగా నేర్పాలి. వంటకు అవసరమైన కూరగాయలను పిల్లల చేత కట్ చేయించాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం నేర్పించాలి. అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల ఎదురయ్యే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి వారికి అర్థమయ్యేలా మెల్లగా వివరించాలి. హెల్తీ ఫుడ్ తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో వివరించాలి. ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి లంచ్ డిన్నర్ సిద్ధం చేయాలి. దీనివల్ల టిఫిన్ లంచ్ డిన్నర్ మధ్యలో జంక్ ఫుడ్ తినే అలవాటుకు పిల్లలు క్రమంగా దూరం అవుతూ వస్తారు. ఒకవేళ వంట లేట్ అవుతుందంటే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవ్వాలి. లంచ్ లో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు హెల్తీ ఫ్యాట్స్ అన్ని ఉండేలా మంచి డైట్ ని ప్లాన్ చేయాలి. చివరిగా పేరెంట్స్ కూడా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అప్పుడే పిల్లల్ని కూడా ఆ అలవాటుకు దూరం చేయడం ఈజీ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.